లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. భారతదేశం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద మూక మీద ప్రతీకార చర్య తీర్చుకోవడానికి ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో దాడులు చేసింది. అవి పాకిస్తాన్ మీద చేసిన దాడులు కాదు, పాకిస్తాన్ పౌరుల మీద చేసిన దాడులు కాదు, పాకిస్తాన్ ఆర్మీ మీద సైన్యం మీద చేసిన దాడులు కాదు. కేవలం ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న ఆ ఉగ్రవాద సంస్థల యొక్క ఆస్తుల మీద, వారి యొక్క స్థావరాల మీద మాత్రమే భారత్ దాడి చేసింది. ఏప్రిల్ 22న జరిగిన పెహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా, దానికి కౌంటర్గా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది స్టార్ట్ చేశారు. ఈ రోజు అంటే మే 7వ తారీఖున కొన్ని జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తామని దృష్టంతా ఆ మాక్ డ్రిల్ మీద కేంద్రీకరించేలా చేసి అకస్మాత్తుగా అర్ధరాత్రి ఈ ఉగ్రవాద సంస్థల మీద, వాటి యొక్క స్థావరాల మీద భారత్ దాడి చేసింది. పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఇప్పటికే పాకిస్తాన్ మీద అనేక ఆంక్షలు విధించింది భారతదేశం. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, నీరు ఆపేయడం, సరిహద్దు క్రాసింగ్ అంటే అట్టారీ సరిహద్దును మూసివేయడం, దౌత్య సంబంధాలు తగ్గించేసుకోవడం, అలాగే సుంకాలు విధించడం, అలాగే పాకిస్తాన్ పౌరులు దాదాపు వారు వీసాలన్నీ కూడా రద్దు చేయడం. సో ఇలా కొన్ని చర్యలు ఇప్పటికే స్టార్ట్ అయినా దాడికి పాల్పడిన వారికి సహకరించినటువంటి ఉగ్రవాద సంస్థలను మాత్రం విడిచిపెట్టేదే లేదని, ఆ ఉగ్రవాద సంస్థలే లక్ష్యంగా, వారి స్థావరాలే లక్ష్యంగా అర్ధరాత్రి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది. మే 7వ తారీఖు తెల్లవారుజామున 1:44 నిర్వహించారు. భారత త్రివిధ దళాలు చేసినటువంటి ఈ ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టారు. ఎందుకంటే పెహల్గామ్ దాడిలో కేవలం పురుషులనే టార్గెట్ చేసి, పురుషుల మీద దాడి చేసి చంపేసిన విధానాన్ని బట్టి, తమ భార్యలు ఒంటరి అవటం, విడో అవడాన్ని బట్టి, తన నుదుటి సింధూరాన్ని తుడిచి రక్త సింధూరాన్ని చేసిన విధానాన్ని బట్టి ఆపరేషన్ సింధూర్ అనే పేరును నామకరణం చేశారు ఈ ఆపరేషన్కి అని తెలుస్తుంది. ఇంకేదైనా దీని వెనకాల మంచి రీజన్ ఉంటే ముందు ముందు మనకు తెలుస్తుంది. అర్ధరాత్రి జరిగినటువంటి ఈ దాడులన్నీ కూడా భారత భూభాగం నుంచే, భారతదేశంలో నుండే జరిగాయి. కనీసం అంతర్జాతీయ సరిహద్దులు కానీ, నియంత్రణ రేఖను కానీ దాటకుండానే ఎక్కడి నుంచే వాటి టార్గెట్ని ఫిక్స్ చేశారు. ఇది కేవలం ఒక రివెంజ్ ట్రీట్మెంట్ మాత్రమే, ఒక రివెంజ్ ఆపరేషన్ మాత్రమే. అది కూడా ఉగ్రవాద దాడుల యొక్క స్థావరాల మీద. ఉగ్రవాదులను కూడా ఇంకా చంపలేదు. సో ఇదేమి సర్జికల్ స్ట్రైక్ కాదు, యుద్ధం అంతకన్నా కాదు. వాటి లక్ష్యాలను కూడా చాలా జాగ్రత్తగా ఎన్నుకున్నారు. పాకిస్తాన్ మీద, పాకిస్తాన్ ఆర్మీ మీద, పాకిస్తాన్ సివిలియన్స్ మీద మాత్రం ఎక్కడ దాడి జరగలేదు. ఈ అటాక్ జరిగిన తర్వాత యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి సంచలన ప్రకటన చేసింది. ఆంటోనియో గుటెరస్ చెప్పిన దాని ప్రకారం ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పాలని చెప్తున్నాడు. ఇది యుద్ధానికి ఏ విధంగా దారితీస్తుందో, ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందో, వెంటనే శాంతిని అక్కడ అమలు చేయాలి అని చెప్పి ఆయన ప్రకటనలు చేస్తున్నాడు. మెయిన్గా ఇండియా టార్గెట్ చేసినటువంటి లక్ష్యాల్లో ముఖ్యమైనవి ఏంటంటే, పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్లో బహవల్పూర్లోని జైషే మహమ్మద్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జైషే మహమ్మద్, వీడి ప్రధాన కార్యాలయంతో పాటు అక్కడున్న ఉగ్రవాద సంస్థల యొక్క స్థావరాల మీద కూడా భారత్ అటాక్ చేసింది. అలాగే రెండోది లష్కరే తోయబా.